రాగి అంబలి తాగిన పిల్లలకి మీరు ఇలా రాగి పిండితో ఉప్మా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చట్నీతో సర్వ్ చేస్తే మరీ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం. ఒక పాన్లో మనం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి బాగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని కొంచెం వేపుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో నేను మినపప్పు, వేరుశనగుళ్ళు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ఎందుకంటే నేను దీన్ని చట్నీ చేస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదు. చట్నీ చేసుకునే వాళ్ళన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం లైట్గా కలర్ కూడా మారాలి. అంత ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయలు మనం వేపుకోవాలి. ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే మనం ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే వేయాలండి, ఎందుకంటే ఓన్లీ రాగి పిండితో అయితే మనకి ఉప్మా అనేది సరిగ్గా రాదండి. అందుకని బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా ఎలా అంటే కొంచెం దోరగా అయితే రవ్వ అయితే వేగాలండి. ఇంకోటి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు వేగాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రాగిపిండి వేసుకోవాలండి. ఇది మొలకించిన రాగులతో చేసిన రాగిపిండి అండి. ఈ రాగిపిండిని కూడా మనం ఈ బొంబాయి రవ్వలో కొద్దిగా వేపుకోవాలండి, దోరగా వేపుకోవాలి. మనకి స్మెల్ అనేది వేపేటప్పుడు తెలుస్తుందండి, ఫ్రై అయిన స్మెల్. ఆ స్మెల్ వచ్చేది కొంచెం లైట్గా కలర్ మారే వరకు కూడా వేపుకోవాలి. ఇదిగోండి మీరు చూసారు కదా, ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మీకు లేదు కొంచెం గట్టిగా కావాలంటే 3 గ్లాసులు వేసుకోవచ్చు, లేదు పలుచగా ఉండాలంటే 4 గ్లాసులు వేసుకోవచ్చు. అది ఎవరైనా ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంచుకోవాలండి. నేను 4 గ్లాసులు అయితే వేసాను. వేసుకున్న తర్వాత స్లోలో పెట్టుకుని అంటే మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం దగ్గర పడే వరకు కూడా మనం మీడియంలో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. తర్వాత మీడియంలోకి వచ్చేసిన తర్వాత హైలో పెట్టుకుని కలుపుకుంటే అంటే ఎంతో టేస్టీ రాగి ఉప్మా రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనం దీంట్లో ఇంకా కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. నేనైతే ఏమీ వేయలేదు, ప్లెయిన్ ఉప్మా కింద తయారు చేశాను. ఎందుకంటే మా పిల్లలకి ఇలా అయితేనే ఇష్టం అండి. దీంట్లో మనం వేరుశనగపప్పు చట్నీ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీలో కొంచెం చింతపండు వేసుకున్న పుల్ల పుల్లగా ఈ ఉప్మా టేస్ట్ అయితే అదిరిపోతుంది. దయచేసి మీరు మాత్రం ట్రై చేయండి.